ఫోర్త్ డైమెన్షన్ మనందరికీ తెలుసు. మనం ఉంటున్న ఈ ప్రపంచం మొత్తం 3 డైమెన్షనల్ వరల్డ్ అని. అయితే మోడర్న్ సైన్స్ ప్రకారం ఈ యూనివర్స్లో మొత్తం 11 డైమెన్షన్స్ ఉన్నాయి. ఆ 11 డైమెన్షన్స్ గురించి మనం ఇంకో వీడియో చేసుకుందాం. ప్రస్తుతం ఈ వీడియోలో ఫోర్త్ డైమెన్షన్ గురించి తెలుసుకుందాం. ఇంకెందుకు ఆలస్యం, పదండి మన ఛానల్లోకి వెళ్దాం. ఫోర్త్ డైమెన్షన్ గురించి చూసే ముందు ఉన్న 3 డైమెన్షన్స్ గురించి ఒకసారి చూద్దాం. ఫస్ట్ డైమెన్షన్. ఈ ఫస్ట్ డైమెన్షన్లో ఓన్లీ లెంగ్త్ మాత్రమే ఉంటుంది. కనుక ఫస్ట్ డైమెన్షన్లో ఆబ్జెక్ట్స్ కేవలం ముందుకి ఇంకా వెనక్కి మాత్రమే మూవ్ అవ్వగలవు. ఇక సెకండ్ డైమెన్షన్కి వస్తే ఇందులో లెంగ్త్తో పాటు విడ్త్ కూడా ఉంటుంది. కనుక సెకండ్ డైమెన్షన్లో ఆబ్జెక్ట్స్ ముందుకి వెనక్కి అలాగే పక్కకి కూడా వెళ్ళగలవు. ఈ థర్డ్ డైమెన్షనే ఇప్పుడు మనం ఉంటున్న వరల్డ్. అయితే ఈ థర్డ్ డైమెన్షన్లో లెంగ్త్ విడ్త్తో పాటు డెప్త్ కూడా ఉంటుంది. కాబట్టి ఈ థర్డ్ డైమెన్షన్లో ఆబ్జెక్ట్స్ ముందుకు వెనకకు పక్కకు అలాగే పైకి కిందకి మొత్తం 360 డిగ్రీస్లో ఎటైనా ట్రావెల్ చేయగలవు. ఇక ఫోర్త్ డైమెన్షన్ విషయానికి వస్తే ముందు చెప్పుకున్నట్టు లెంగ్త్ విడ్త్ అండ్ డెప్త్తో పాటుగా ఇక్కడ ఉన్న ఫోర్త్ డైమెన్షనే టైం. అయితే ఈ ఫోర్త్ డైమెన్షన్లో ఆబ్జెక్ట్స్ 360 డిగ్రీస్తో పాటు టైంలో కూడా ట్రావెల్ చేయగలవు. అయితే ఈ ఫోర్త్ డైమెన్షన్ గురించి క్రిస్టోఫర్ నోలన్ తీసిన ఇంటర్స్టెల్లార్ మూవీలో చాలా స్పష్టంగా ఎక్స్ప్లెయిన్ చేశారు. మీకు ఇంకా స్పష్టంగా తెలియాలంటే మన పురాణాలు కూడా చదవచ్చు. మన పురాణాల్లో ఈ ఫోర్త్ డైమెన్షన్ని ఎక్స్పీరియన్స్ చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇక విషయానికి వస్తే ఈ ఫోర్త్ డైమెన్షన్లో ఉన్న ఆబ్జెక్ట్స్ పూర్తిగా ఎక్స్పీరియన్స్ చేయగల ఒక అంశమే టైం డైలేషన్. అసలు ఈ టైం డైలేషన్ అంటే ఏమిటి? ఈ టైం డైలేషన్ ఎక్స్పీరియన్స్ చేసే వ్యక్తులకు టైం చాలా స్లోగా గడుస్తుంది. ఉదాహరణకు ఒక వ్యక్తి తన ఇంట్లో కూర్చొని టీవీలో ఒక సినిమా చూస్తున్నాడు అనుకుందాం. ఇంకో వ్యక్తి ఒక ట్రైన్లో ఒక చోట నుండి ఇంకో చోటకు వెళ్తున్నాడు అనుకుందాం. ఇప్పుడు ఇంట్లో కూర్చున్న వ్యక్తి యొక్క టైం చాలా ఫాస్ట్గా గడిచినట్టు ఫీల్ అవుతాడు. ఇది మనం అందరం కూడా ఎక్స్పీరియన్స్ చేసి ఉంటాం. ఒక చోట కూర్చొని 3 అవర్స్ మూవీ చూస్తే టైం ఎలా అయిపోతుందో మనకే తెలియదు. అదే మనం ఒక ట్రైన్లో ఒక చోట నుండి ఇంకో చోటకి ట్రావెల్ చేస్తున్నప్పుడు 3 అవర్స్ జర్నీ ఎప్పుడు అవుతుందా అని అనిపిస్తుంది. ఇక్కడ మనం ఒక సర్టెన్ స్పీడ్లో ట్రావెల్ చేస్తున్నాం కాబట్టి మనం టైం డైలేషన్ ఫీల్ అవుతాం. కాబట్టి మన టైం స్లోగా గడుస్తున్న ఫీల్ వస్తుంది. అయితే ఒకవేళ మనం లైట్ స్పీడ్తో ట్రావెల్ చేయగలిగితే, అంటే సెకండ్కి 3 లక్షల కిలోమీటర్ల వేగంతో ట్రావెల్ చేయగలిగితే మన టైం అనేది ఫ్రీజ్ అవుతుంది. అయితే ఈ టైం డైలేషన్ కాన్సెప్ట్ గురించి కూడా ఇంటర్స్టెల్లార్ మూవీలో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఒక వ్యక్తి ఒక మిషన్ పని మీద వేరే గ్రహంకి వెళ్తాడు. తాను వెళ్ళిన గ్రహం మీద టైం చాలా స్లోగా గడుస్తుంది. అయితే తాను ఆ గ్రహం మీదకి వెళ్ళేటప్పుడు తనకి ఒక 10 సంవత్సరాల పాప ఉంటుంది. అతను ఆ గ్రహం మీద ఒక రోజు ఉండి తిరిగి వస్తాడు. అయితే తను భూమి మీదకి వచ్చేసరికి తన కూతురు 90 సంవత్సరాల ముసలావిడిగా అయిపోతుంది. దీన్నే టైం డైలేషన్ అంటారు. టైం అనేది కేవలం భ్రమ కాదు. మనం ఏదో ఒక ఆబ్జెక్ట్ని తాకినట్టు టైంని తాకలేం, కానీ మనం దాన్ని ఎక్స్పీరియన్స్ చేయగలం. మనం దాన్ని తాకలేనంత మాత్రాన అది లేదని కాదు, అది మనకి అందని వేరొక డైమెన్షన్లో ఉందని అర్థం. అయితే టైంని తాకి దాన్ని వంపు తిప్పగల శక్తులు ఈ విశ్వంలోనే ఉన్నాయి. అవే డార్క్ మ్యాటర్, డార్క్ ఎనర్జీ మరియు గ్రావిటీ. మనకి తెలిసినవి ఈ 3. అయితే మనకి తెలియని ఈ టైంతో ఆడుకోగల శక్తులు ఎన్నో ఉన్నాయి. మన ప్రపంచం ఇంకా మనం 3 డైమెన్షన్స్తో ఏర్పడ్డం కాబట్టి అలా చేయడం మనకు సాధ్యం కాదు. కానీ మనకన్నా అతీతమైన శక్తులకు అది సాధ్యమే. మన పురాణాల ప్రకారం కాలస్వరూపుడైన ఆ మహాశివుడి ఆధీనంలోనే ఈ కాలం ఉంటుంది. అయితే ఆ మహాశివుడి అవతారంలో ఒకటైన కాలభైరవ అవతారమే ఈ కాలానికి ఆదిదేవునిగా చెప్పుకుంటాం. ఈ కాలస్వరూపమే కాళికాదేవిని ఇంకా డార్క్ ఎనర్జీని రిప్రజెంట్ చేస్తుంది.
అలాగే శ్రీ మహావిష్ణువు స్వయంగా విశ్వంగా పిలువబడతారు. విష్ణు సహస్రనామాల్లో విశ్వం విష్ణుర్వ షట్కారో భూత భవ్య భవత్ ప్రభు అని ఉంటుంది. అంటే విశ్వమే విష్ణువు, విష్ణువే విశ్వం అని అర్థం. విష్ణువు యొక్క ఒకానొక రూపమే ఈ విశ్వం. నిజానికి శ్రీ మహావిష్ణువు యొక్క రోమాల్లో అనేక కోటాను కోట్ల బ్రహ్మాండాలు దాగి ఉన్నాయని మనకి బ్రహ్మవైవర్త మహాపురాణం చెబుతుంది. ఆ శ్రీ మహావిష్ణువు విశ్వం అయితే ఆయన పవలించే అనంతుడి యొక్క మరొక రూపమే సంకర్షణుడు. ఆ ఆదిశేషుడి యొక్క మరో పేరే ఈ సంకర్షణుడు. ఈ సంకర్షణుడి యొక్క సంకర్షణ శక్తే గ్రావిటేషనల్ ఫోర్స్. ఇంకా శివాయ విష్ణు రూపాయ శివయే అన్న శ్లోకం ప్రకారం శివుడు సాక్షాత్ విష్ణు స్వరూపం, విష్ణువు శివస్వరూపం. అంటే విశ్వస్వరూపుడైన విష్ణువు, కాలస్వరూపుడైన శివుడు ఒక్కరే. టైం అండ్ స్పేస్ అనేవి విడతీయరానివి, విడతీయలేనివి. ఈ శక్తుల్లో ఏ ఒక్కటి లేకపోయినా ఈ సృష్టి లేదు. ఈ అన్నిటికీ మూలమైన ప్రైమోడియల్ ఎనర్జీ అంటే ఆది పరాశక్తి. ఆ ఆది పరాశక్తినే మనం అమ్మవారిగా కొలుస్తున్నాం. సర్వం శక్తిమయం జగత్, సర్వం శివమయం జగత్. అవును, ఈ టైం అనే 4th డైమెన్షన్ లేకపోతే ఈ విశ్వం అనేదే లేదు. ఎందుకంటే ఏదైనా ఒక విషయం జరగాలి అంటే దానికి సమయం అనేది కావాలి కదా. ఈ కాలం అనేది ఒకటే మిగిలిన 3 డైమెన్షన్స్ని మార్చగల ఏకైక శక్తి. కానీ ఎవరైతే ఈ కాలంపై అదుపు కలిగి ఉంటారో ఆ కాలశక్తి స్వరూపులకి త్రికాలాలు ఏకకాలంలో దర్శనమిస్తాయి. అంటే భూత భవిష్యత్ వర్తమానాలు ఒకేసారి కనిపిస్తాయి. అటువంటి శక్తి స్వరూపుడు ఈ కాలంలో అన్ని డైరెక్షన్స్లో తిరగగలడు. ఎవరి కాలాన్నైనా సరిచేయగలడు, నాశనం చేయగలడు. మరి అంత శక్తివంతుణ్ణి ప్రశ్నించకూడదు, ప్రసన్నం చేసుకోవాలి. అయితే ఈ మహాకాళుడి యొక్క స్వరూపమే ఆ శ్రీ మహావిష్ణువు యొక్క స్వరూపం. ఈ విషయం స్వయంగా శ్రీ మహావిష్ణువే భగవద్గీతలో చెప్పారు. భగవద్గీత 11వ అధ్యాయం 32వ శ్లోకం. కాలోస్మి లోకాక్షయకృత్ ప్రవృద్ధో లోకాన్ సమాహార్తుమిహ ప్రవృత్త ఋతేపి త్వం నా భవిష్యంతి సర్వే ఏవ స్థితా ప్రత్యానికేషు యోధా. అర్జున, నేనే మహాకాలమును, సమస్త లోకములను నాశనం చేయుటకు విజృంభించిన మూల కారణమును నేనే మహాకాలుడను. లోకములను నాశనం చేయుటకు పూనుకుని ఉన్నాను. కనుక నీవు యుద్ధం చేయకున్నను ప్రతిపక్షమున వీరులు ఎవరు మిగిలి ఉండరు అని దాని అర్థం. కాబట్టి ఈ కాలం అనేది ఆ విరాట్ పురుషుని యొక్క రూపముగా మనం భావించవచ్చు. దానికి భగవద్గీతే ప్రమాణం. ఇంకా ఎన్నో ఆసక్తికర విషయాలు మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం.